ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనస్సు చాలా స్టేబుల్గా ఉండి మనకి అన్ని విషయాలలో చాలా అనుకూలంగా ఉంటూ మనం అనుకున్నది సాధించడానికి మానసిక స్థిరత్వము అనేది చాలా చాలా అవసరం. మనస్సు స్థిరంగా, స్టేబుల్గా, ఫోకస్గా, కాన్సన్ట్రేషన్గా లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము. ఇంట్లో వంట చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి, మనం షాపింగ్కి వెళ్ళి మనకి నచ్చినవి మంచివి తీసుకోవటం దగ్గర నుంచి, కంపెనీలో ఒక ప్రాజెక్ట్, ఒక టాస్క్ పూర్తి చేయటం దగ్గర నుంచి, మనస్సు స్టేబుల్గా ఉంటేనే మనం ఏ పనైనా కూడా చేయగలం, అది ఇష్టంతో చేయగలం. మరి ఈరోజు మనస్సు స్థిరంగా ఉండటం కోసం అంటే చాలా మంచి విషయమైనటువంటి మానసిక స్థిరత్వం కోసం మనం ఏం చేయాలి, అసలు ఎందుకు మానసిక స్థిరత్వం అనేది ఉండటం లేదు, ఏ విధంగా మన మనస్సుని ట్యూన్ చేసినా, ప్రోగ్రామింగ్ చేసినా, మన మనస్సులో శుద్ధ శ్రేష్ఠ సంకల్పాలు చేయటం ద్వారా మానసిక స్థిరత్వాన్ని పొందగలము అనే టాపిక్ని ఈరోజు వివరంగా తెలుసుకుందాము. ఎందుకంటే మనస్సు స్థిరంగా లేకపోతే మనలో ఎన్ని విశేషతలున్నా, ఎన్ని టాలెంట్స్ అండ్ క్వాలిటీస్ ఉన్నా, ఒక విషయం పైన కానీ, ఒక టాపిక్ పైన కానీ మనం ఫోకస్ చేయలేము, అటెన్షన్ పెట్టలేము. అయితే ఈ మానసిక స్థిరత్వం ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా పొందగలము అనేది ఫస్ట్ శ్రీమద్ భగవద్గీత జ్ఞానం ప్రకారము విస్తారంగా చాలా చక్కగా తెలుసుకుందాము. భగవద్గీతలో వస్తుంది, ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాపః ప్రవశంతి యద్వత్ తద్వత్ కామాయాం ప్రవశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామకామి. ఇది చాలా చాలా మనకి అవసరమైనటువంటి, చాలా యూస్ఫుల్ అయినటువంటి, మన మనస్సు బాగా కోరికలతో, బాధలతో, చింతలతో చలిస్తూ ఉన్నప్పుడు దాన్ని స్థిరత్వం చేసుకోవటం కోసము, కొన్ని క్షణాల కోసము మన శ్వాస మీద దృష్టి పెట్టి ఈ శ్లోకాన్ని, దీనిలో ఉన్నటువంటి భావార్థాన్ని డీప్గా అర్థం చేసుకొని బుద్ధితో విజువలైజేషన్ చేయటం వలన ఈ మానసిక స్థిరత్వాన్ని పొందగలం. ఆపూర్యమాణః అచలం ప్రతిష్టం సముద్రమాపః ప్రవశంతి యద్వత్. అంటే సముద్రం చాలా విశాలమైనది, చాలా చాలా గంభీరమైనటువంటిది కదా. మరి సముద్రంలోకి ఎన్ని నదులు వచ్చి చేరినప్పటికీ, కలిసినప్పటికీ దాని పరిమాణం పెరగటము అనేది ఉండదు. అది తన స్థితిలో, తన అస్తిత్వంతో తాను స్థిరంగా ఉంటుంది. తనకు తెలుసు ఏది గొప్ప, ఏది గొప్ప కాదు అని. అలాగే ఈ మనస్సు కూడా సాగరంతో సమానం, సముద్రంతో పోల్చటం జరిగింది అనేక మంది కవులు, రాజఋషి మహర్షులు. అలాగే ఈ సాగరం పైన అలలు ఏ విధంగా ఉంటాయో ఈ మనస్సులో కూడా ఎప్పుడు ఏదో ఒక కోరిక, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఇవన్నీ ఉంటాయి. కానీ మన కోసం మనం టైం కేటాయించి, మన మీద మనం దృష్టి పెట్టి, మనమెవరమో తెలుసుకొని, మన మనస్సు స్థిరంగా ఉండాలి అని మంచి సంకల్పాలు, ఆలోచనలు చేసినప్పుడు ఆ మెంటల్ స్టెబిలిటీని, మానసిక స్థిరత్వాన్ని పొందగలం. ఇక్కడ సముద్రమాపః ప్రవశంతి యద్వత్ అంటే ఎప్పుడైతే మనం మన స్వరూపాన్ని తెలుసుకుంటామో, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరాన్ని నడిపించేటువంటి రెండు కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి దివ్య గుణాలతో సంపన్నంగా ఉన్నటువంటి సితారను, లేదా నక్షత్రాన్ని, లేదా ఆత్మను అని నా స్వరూపం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఏది నిత్యం, ఏది సత్యం, ఏది శాశ్వతం, ఏది శాశ్వతం కాదు, ఏది నాతో పాటు వస్తుంది, ఏది నేను ఇక్కడ వదిలేస్తాను,
ఈ కోపం, లోభం ఇవన్నీ నా మనస్సుని ఎంతగా మభ్యపెడుతున్నాయి అనేటువంటి వాటి మీద నాకు అవగాహన కలిగి వాటిని అదుపులో పెట్టుకోవడానికి కావలసినటువంటి యోగ సాధన కానీ ధ్యానము కానీ నేను చేయగలను. సముద్రంలోకి ఏ విధంగా ఎన్ని నదులు వచ్చి ప్రవేశించినప్పటికీ కూడా అది తన అస్తిత్వంతో ఏ విధంగా గంభీరంగానూ లోతుకు వెళ్ళే కొద్దీ ప్రశాంతంగానూ ఉంటుందో, ఎప్పుడైతే మనం మన గురించి తెలుసుకుంటామో, మన స్వరూపం తెలుసుకుంటామో, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఒక చైతన్య స్వరూపాన్ని అని గుర్తిస్తామో, మనం కూడా జ్ఞానిగా అవుతాము. ఎప్పుడైతే మన జీవితంలోకి, మన మనస్సులోకి పరమాత్మని ముఖార విందం నుంచి వచ్చినటువంటి ఈ విశేషమైన సత్యగీత జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనం కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ, ఎన్ని పరిస్థితులని, ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, మనస్సులో వాటికి సంబంధించినటువంటి చెడు సంకల్పాలు కానీ, బాధతో కూడినటువంటి నెగిటివ్ సంకల్పాలు కానీ, ఎందుకిలా జరిగింది, ఎందుకిలా జరుగుతుంది అని ఒత్తిడి, సంఘర్షణతో కూడినటువంటి ఆలోచనలు కానీ మనస్సులో కలగకుండా, మనస్సు గంభీరంగా, ప్రశాంతంగా, మానసిక స్థిరత్వంతో ఉంటుంది అని దీని యొక్క అర్థం అన్నమాట. కాబట్టి ప్రతిరోజు మన కోసం మనం ఆధ్యాత్మికంగా ఉన్నతోన్నతంగా ఎదగటానికి, మన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలను అబ్జర్వ్ చేసి ఆ నెగిటివిటీని పాజిటివిటీలోకి మార్చుకోవటానికి మన కోసం మనం సమయం కేటాయించుకొని, నా మనస్సు ఎంత స్టేబుల్గా ఉంది, నా మనస్సు ఎంత నిలకడగా ఉంది, ఎవరైనా వచ్చి ఏదైనా ఒక విమర్శ చేసినా కూడా, లేదా నా గురించి నెగిటివ్గా మాట్లాడినా కూడా, ఒకప్పుడు నా మీద చాలా కోప్పడినటువంటి, విమర్శించినటువంటి వ్యక్తులు నా ఎదురుగా వచ్చి నిలబడినా కూడా, నా జీవితంలో ఎప్పుడో జరిగినటువంటి చేదు గత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నప్పటికీ కూడా నా మనస్సు ఎలా ఉంది, మానసిక స్థిరత్వంతో ఉందా లేదా అని చెకింగ్ చేసుకోవటము, తదనుగుణంగా పరివర్తన చేసుకోవటము జ్ఞాన యోగాల ద్వారా, పరమాత్ముని యొక్క ఆశీర్వాదాల ద్వారా, ఆధ్యాత్మికతని మన జీవితంలో అలవర్చుకోవటం ద్వారా జరుగుతుంది. ఎందుకంటే మానసిక స్థిరత్వము అంటే నాకు ఏ సమస్యలు రావద్దు, నాకు ఏ పరిస్థితులు రావద్దు, నాకు ఏ గందరగోళం ఉండద్దు, అప్పుడే నేను మానసికంగా స్థిరంగా ఉండగలను అనేది కాదు. అలాగే బాధ్యతలు ఏవి కూడా నేను చేపట్టను, బాధ్యతలు నాకు వద్దే వద్దు అని అనుకోవటం కూడా కాదు. మానసిక స్థిరత్వము అంటే అన్నింటినీ సంభాళిస్తూనే మనస్సు పైన దేని ప్రభావం చూడకుండా మన మనస్సు శాంతంగా, స్థిరంగా ఉండగలగాలి. మనస్సు స్థిరంగా ఉండగలిగినప్పుడే మనం దేని మీదైనా సరే ఫోకస్ పెట్టగలం. ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉండాలి, మనస్సు ఎంత స్థిరత్వంతో ఉండాలి, తను చదువుకున్నటువంటి విషయాలన్నింటినీ జ్ఞప్తికి తెచ్చుకొని ఆ ఉన్నటువంటి 2.5 గంట సమయం లోపల మొత్తం రాయాలి అనంటే ఎలాంటి ఒత్తిడి, సంఘర్షణ లేకుండా ఏ విధంగా మానసిక స్థిరత్వంతో ఉంటేనే కదా మనం చేయగలము. అలాగే మనం ధ్యానం చేసే సమయమైనా సరే, భగవంతునితో మన మనస్సుని కనెక్ట్ చేసేటువంటి సమయమైనా సరే, మానసిక స్థిరత్వము అనేది చాలా చాలా అవసరం. ఎందుకు ఈరోజు మానసిక స్థిరత్వం కోసం మనం ఆలోచించాల్సి వస్తుంది, దీన్ని ఎందుకు మన జీవితంలోకి అన్వయించుకోవాల్సి వస్తుంది అంటే, ఈరోజు అది లేదు కదా. క్షణ క్షణానికి మనస్సు మారిపోతూ ఉంది. అందుకనే ఈ మనస్సుని మంకీ మైండ్, కోతిలాగా పోల్చాం. కోతి ఏ విధంగా చంచలంగా ఉంటుందో ఈ మనస్సు కూడా ఒక విషయం నుంచి ఇంకొక విషయానికి, ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్కి,
ఒక కోరిక నుంచి ఇంకొక కోరికకి, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి స్థిరంగా ఉండదు. ఎప్పుడూ చంచలత్వంతో చలిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు మనం టీవీ చూస్తున్నాం అనుకోండి, ప్రోగ్రామ్ బాగుంటే ఓకే చూస్తాం, లేదు అంటే రిమోట్ కంట్రోల్ తీసుకొని మారుస్తూనే ఉంటాము. సో ఈ మానసిక స్థిరత్వం అనేది లేకపోతే ఏమవుతుంది? తొందరగా కోపంలోకి వస్తాం. ఒత్తిడి, సంఘర్షణ, చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆందోళనకి గురి అయిపోయి ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి ఎన్నో నెగటివ్ వ్యర్థ సంకల్పాలన్నీ కూడా మనస్సుని ఆక్యుపై చేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాయి. సో తద్వారా ఏం జరుగుతుంది? ఎన్నో రకాల సైకోసమాటిక్ డిసీజెస్, మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది. ఈ మానసిక అనారోగ్యాన్ని తగ్గించుకోవాలి అంటే, మనం ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలి అంటే, మనం అనుకున్న పనిని సాధించాలి అనంటే మనస్సు కోఆపరేట్ చేయాలి. మానసిక స్థిరత్వము అనేది రోజు కొంచెం సేపు నా మనస్సు ఎంత స్టేబుల్గా, ఎంత ఆనందంగా ఉంటుంది అనేది ఆలోచించగలగాలి. దీనికి ఒక చిన్న స్టోరీని మనం చెప్పుకుందాం. మానసిక స్థిరత్వాన్ని ఏ విధంగా మనం పొందగలమో అనేది. మనకి పురాణాలలో ధ్రువ నక్షత్రం, ధ్రువ సితార కోసం తెలియజేస్తారు. ఆ ధ్రువుడు ఏ విధంగా 5 సంవత్సరాల వయస్సులోనే ఎంతో తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కారాన్ని పొంది చరిత్రలో ఇప్పటికీ విశేషంగా ధ్రువ సితారగా నిలిచిపోయాడు అనేది. ఎందుకంటే ధ్రువ నక్షత్రము లేదా ధ్రువ సితార ధ్రువుడిని ఈ స్థిరత్వానికి మారు పేరుగా లేదా ప్రతీకగా చూపిస్తారు. ఈ రోజుల్లో 5 సంవత్సరాల వయస్సు అంటే ఏ రకంగా ఉంటున్నారు? కానీ ఆ రోజుల్లో 5 సంవత్సరాల వయస్సులోనే ఆ తపస్సు చేయడానికి కావలసినటువంటి శక్తి కానీ, పట్టుదల కానీ, మనోనిగ్రహం కానీ, ఇంద్రియ నిగ్రహం కానీ, పరమాత్ముణ్ణి పొందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యం కానీ, దానిలోనే నిజమైన ఆనందం ఉంది అనేటువంటి ఒక సంకల్పం కానీ ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా మనస్సు స్టడీ చేయటం ద్వారా మన మనస్సు కూడా అతి చంచలత్వం నుంచి, భ్రమిస్తున్న దాని నుంచి మానసిక స్థిరత్వాన్ని పొందగలదు. మనకి ఈ కథని ఎలా చూపిస్తారు అనంటే, ఉత్తానపాదుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయనకి సునీతి, సురుచి అనేటువంటి 2 భార్యలు ఉన్నారు. సో సునీతి ఈ ధ్రువుడి యొక్క తల్లి అన్నమాట. అంటే ఎప్పుడూ మనం చాలా నీతిగా, మంచి మనస్సుతో ఉండాలి అని ఆ రోజుల్లో పేర్లు కూడా ఆ విధంగానే పెట్టారు. అయితే ఒకరోజు ఉత్తానపాదుడు అనేటువంటి మహారాజు గారు సురుచి కొడుకు లేదా కుమారుడు అయినటువంటి ఉత్తముణ్ణి తన ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు. సో ఈ ధ్రువుడు ఏం చేస్తాడు? తండ్రి కదా, తండ్రి అంటే అందరికీ చాలా ప్రేమ, స్నేహం, గౌరవము అన్నీ ఉంటాయి. నా తండ్రి కదా అని చెప్పి ఉత్తముడు కూర్చొని ఉండగానే వెళ్తాడు తండ్రి ఒడిలో కూర్చోవడానికి. సో అక్కడ అవమానం చెందుతాడనమాట. అవమానం చెందుతున్నప్పుడు సురుచి ఏమంటుందంటే, అంటే ఇక్కడ రాజుగారికి సురుచి అంటే చాలా అభిమానము, ప్రేమ. అందుకని తనని, తన కొడుకుని ఎక్కువగా దగ్గరకు తీస్తూ ఉంటాడు. సునీతి మీద ప్రేమ లేకపోవడం వలన ధ్రువుణ్ణి పక్కన పెట్టడం జరుగుతుంది. అప్పుడు సురుచి ఏమంటారు అనంటే, నువ్వు నా గర్భమున జన్మిస్తే తప్పకుండా రాజుగారి యొక్క ఒడిలో కూర్చోవడానికి నీకు అర్హత ఉంటుంది అని అంటాడు. ఆ లేత ప్రాయంలో మనస్సుకి ఎంతో బాధ కలుగుతుంది, కష్టం కలుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి ఏడిస్తే, ఎందుకు దుఃఖిస్తున్నావు, శోకిస్తున్నావు? ఇంత చరాచర సృష్టిని పాలన చేసేటువంటి పరమాత్మ భగవంతుడు తోడుగా ఉండగా నీకెందుకు బాధ? వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుకి నువ్వు తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందు, తప్పకుండా నీ తండ్రి ప్రేమకి నువ్వు అర్హుడవుతావు అని చెప్పటం జరుగుతుంది. సో ఆ 5 సంవత్సరాల వయస్సులోనే నేను భగవంతుని యొక్క అనుగ్రహాన్ని,
సాక్షాత్కారాన్ని పొందాలి అని చెప్పి దృఢ సంకల్పం తీసుకొని వెళ్ళి తపస్సు చేసి నారదముని యొక్క డైరెక్షన్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఆ సర్వేశ్వరుడి కోసం, ఆ పరమేశ్వరుడి కోసం, ఆ జగద్గురువు కోసం, ఆ ఆనంద సాగరుడి కోసం తపస్సు చేయటం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అందరికీ తెలుసు, మనస్సుని కొన్ని క్షణాల కోసం దైవం మీద నిలపాలి అనంటే ఎంత మానసిక స్థిరత్వము అనేది అవసరమో, ఎంత మనస్సులో ఈశ్వరుని పట్ల ప్రేమ స్నేహం కావాలి అనేది అవసరమో తెలుస్తుంది. మరి తపస్సు చేయగా భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది చరిత్రలో ధ్రువుడిగా నిలిచిపోతాడు. అంటే చిన్న వయస్సు నుంచే మనం భక్తి, జ్ఞానము వీటన్నింటినీ మన జీవితంలో అలవర్చుకోగలిగి మానసిక స్థిరత్వాన్ని పొందగలిగితే మనం ఎంతో ఉన్నతిలోకి వెళ్తాము. ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి, సాక్షాత్కారానికి మనల్ని మనం అధికారిగా చేసుకుంటాము. ఒకసారి ఒక రాజ్యంలో ఒక రాజుగారు, నేను ఒక మంచి చిత్రానికి ఒక గొప్ప బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. ఆ చిత్రాన్ని చూస్తే మానసిక స్థిరత్వం అంటే ఎలా ఉంటుందో, మనస్సు ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో తెలియచేయాలి అని చెప్పటం జరుగుతుందన్నమాట. అంటే శాంతి అంటే ఏంటో నాకు అనుభవం కావాలి అని రాజుగారు తన కాన్సెప్ట్ని చెప్పటం జరుగుతుంది. తదనుగుణంగా ఎన్నో చిత్రాలను గీయటం జరుగుతుంది. ఎందుకంటే కొండలు, ప్రకృతి, లోయలు వీటన్నింటిలోకి వెళ్తే మనస్సు ఆ కొన్ని క్షణాల కోసం శాంతిని అనుభవం చేసుకుంటుంది కాబట్టి. సో మొత్తం చిత్రాలన్నింటిలో 2 చిత్రాలని చూస్ చేయటం జరుగుతుందన్నమాట. ఒక చిత్రం వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొండలు, లోయలు, గుహలు, భగవంతుడు, తపస్వి మురత్, ఇట్లా ఒక సుందరమైనటువంటి చిత్రము. ఇంకొక చిత్రం వచ్చేసి ఆకాశం, ఉరుములు, మెరుపుల యొక్క గర్జన, చుట్టూ తుఫాన్లు, ఆటుపోట్లు, గాలి వీయడము ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్న ఒక కొమ్మ పైన ఒక మంచి గూటిని పక్షి తయారు చేసుకొని వీటన్నింటినీ కూడా అది చూస్తూ ఆ పక్షి తన గూటిలో చాలా స్థిరంగా, దేనికి ప్రభావితం కాకుండా, ఈ తుఫాన్లకి, ప్రకృతికి, ఉరుములకి, మెరుపులకి, గర్జనకి దేనికి ప్రభావితం కాకుండా తన గూటిలో తాను నిశ్చింతగా ఉండటము. సో ఇప్పుడు రాజుగారు ఈ 2 చిత్రాలను గమనించి 2వ చిత్రాన్ని ఎంపిక చేయటం జరుగుతుంది. అందరు అనుకుంటారు మొదటి చిత్రం ఇంకా ఎంపిక అయిపోయింది అని అనుకుంటారు. కాదు, రాజుగారు 2వ చిత్రాన్ని ఎంపిక చేయటం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. అంటే అన్నీ సజావుగా ఉన్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, ఏ విధమైన టెన్షన్ లేనప్పుడు నేను చాలా స్టేబుల్గా, హాయిగా, ప్రశాంతంగా ఉంటాను. కాదు, అన్ని రకాల ఒత్తిడి కలిగించేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనస్సులో ఎక్కడ ఏమాత్రము ఆవేదన, బాధ చెందకుండా ఆ పరిస్థితికి సంబంధించినటువంటి, అది ఏదైనా కావచ్చు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిర్వహణ, ఆరోగ్యానికి సంబంధించిన ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఆ పరిస్థితి, సంఘటనకు సంబంధించిన సంకల్పాలు ఏవి కూడా మనస్సు మీద ప్రభావితం చేయకుండా మన చిత్తము ప్రశాంతంగా ఉండటము నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా సనాతన ధర్మము బాధ్యతలను విస్మరించి పొమ్మని చెప్పదు. అలాగే బాధ్యతలు చాలా ఉన్నాయి కదా అని 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా ఆధ్యాత్మికత నాకొద్దు, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు నాకొద్దు, పరమాత్మ దర్శనం, స్నేహం, ప్రేమ నాకొద్దు అని కూడా చెప్పదు సనాతన ధర్మము. రెండింటినీ బ్యాలెన్స్గా సంభాళించటం నేర్చుకో, అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఎప్పటి నుంచో అతి గొప్పదైనటువంటి సనాతన ధర్మము మనకి నేర్పించటం జరుగుతుంది. కాబట్టి పరిస్థితుల మధ్య ఉంటూ కూడా ఆ పక్షి తన గూటిలో ఎలా ప్రశాంతంగా ఉందో,
నేను కూడా నా చుట్టూ ఎటువంటి తుఫాన్ లాంటి పరిస్థితులు వచ్చినా ఎందుకు భగవంతుడా నువ్వు నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నావు అని అనకుండా, ఆ భగవంతునికి నా మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంది, నాకేదో ఒక ఉత్తమ గుణాన్ని క్వాలిటీని నేర్పించి ఈ పరిస్థితిని ఒక టీచర్గా ఒక శిక్షకుడిగా భావించి నాకేదో తెలియజేసి నా జీవితంలో ఉన్నతిని పొంది వృద్ధిని పొందడానికి కావలసిన విధంగా నాకు ఈ పాసిబిలిటీస్ని అవకాశాన్ని ఇస్తున్నారు అనేటువంటి ఒక మైండ్ సెట్ని కలిగి ఉండేలాగా తయారు చేసుకొని మానసిక స్థిరత్వాన్ని మనం పొందగలగాలి. మరి మానసిక స్థిరత్వాన్ని పొందకపోతే జ్ఞానం పొందలేము, భగవంతుని తెలుసుకోలేము, ఆధ్యాత్మికతని మన జీవితంలో అవలంబించలేము. ఇవి వింటూనే భయం కలుగుతుంది. మరి ఇవన్నీ తెలుసుకోకపోతే మనసు స్థిరంగా ఉండలేదు, బుద్ధి వికసించదు, బుద్ధి బలం నశిస్తుంది. బుద్ధి వికసించకపోతే దుర్యోధన దుశ్శాసన ధృతరాష్ట్రుని లాగా జీవితం అంతా కూడా గందరగోళంతో అసూయతో ఉండిపోతుంది. అప్పుడు మనం ఏది కూడా సాధించలేము. కాబట్టి మానసిక స్థిరత్వం ఉంటేనే వీటన్నింటినీ మనం పొందగలం. మరి ఎలా మానసిక స్థిరత్వాన్ని పొందగలము? ప్రతిరోజు మన కోసం మనం కొంతసేపు టైంని కేటాయించి నా స్వధర్మము శాంతి, ప్రశాంతంగా ఉండటం, ఎక్కువ ఒత్తిడిలోకి రావటం, ఎక్కువ ఆలోచించటం, చిన్న విషయానికి రియాక్ట్ అవటము, మూడ్ ఆఫ్ అవ్వటము, వీటన్నింటినీ అధిగమించి అవి నా స్వభావ సంస్కారాలు కాదు, నా స్వభావము శాంతి, నా సంస్కారము శాంతి. నాకు తండ్రి రచయిత అయినటువంటి పరమాత్మ కూడా పరమశాంతి సాగరుడు అని ఎప్పుడైతే నా మనస్సుని నేను ట్యూన్ చేసుకోగలుగుతానో, శాంతిగా ఉండగలుగుతానో, అప్పుడు నా బ్రీతింగ్ కండిషన్స్ కూడా చాలా కూల్గా కామ్గా ఉంటూ నా మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి దాన్ని ట్యూన్ చేయగలను. ఈ విధంగా మానసిక స్థిరత్వాన్ని పొందగలం. అప్పుడు స్థితప్రజ్ఞుడిలాగా ఉండి ఏ విషయానికి రియాక్ట్ అవ్వకుండా అందరినీ చక్కగా ప్రేమిస్తూనే అందరితో ఉంటూనే మళ్ళీ నా మనస్సుని నాకు అనుకూలంగా మార్చుకొని నేను ఈ మానసిక స్థిరత్వాన్ని పొందగలను. సో ఎప్పుడైతే దీని యొక్క ఇంపార్టెన్స్ని మనం రియలైజ్ అవుతామో తప్పనిసరిగా మన జీవితంలో ధ్యానం, యోగం, జ్ఞానం, ఆధ్యాత్మికత, పరమాత్మ స్నేహం, సైలెన్స్గా ఉండటం, ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా మన జీవితంలోకి మనం ఆహ్వానించగలం. తద్వారా మన మానసిక స్థిరత్వంతో ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండగలం. కావున ఈరోజు మానసిక స్థిరత్వం, మనస్సుని ఎలా స్టెబిలైజ్ చేసుకోవాలి, మనస్సు యొక్క ఆసిలేషన్స్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాన్ని భగవంతుడే ప్రబోధించినటువంటి శ్రీమద్ భగవద్గీత జ్ఞానం ద్వారా తెలుసుకున్నాము. సో తద్వారా మానసికంగా ఆరోగ్యంగా కూడా ఉండగలము అనే విషయాన్ని మనం రియలైజ్ అయ్యాము. సో తరువాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.